భార్యాభర్తలు మాత్రం ఉంటే ముందుగా భర్త పేరు చెప్పుకోండి అందరూ కూడా చక్కగా. తర్వాత మీ పేరు చెప్పుకోండి. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వారి పేరు. తర్వాత మీ పిల్లల పేర్లు చెప్పుకోండి చక్కగా. ఎవరైతే ఉన్నారో మీ పిల్లల పేర్లన్నీ కూడా చక్కగా చెప్పుకోండి. అలానే మనవాళ్ళు ఉండొచ్చు, మనవరాళ్ళు ఉండొచ్చు. వారి యొక్క నామధేయం కూడా చక్కగా చెప్పుకోండి. చెప్పుకున్నారు కదా అందరూ కూడా. అలానే కుటుంబ సభ్యులు అందరూ పేర్లు చెప్పుకున్నారు కదా అందరూ. సహకుటుంబం అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకొని చెప్పండి. సహకుటుంబానా వస్తారు. సాధారణంగా ఏంటంటే వరుసగా వచ్చేస్తాయి అనమాట. ఒక పెద్ద లిస్టు తయారు చేస్తారు అనమాట సాధారణంగా. కానీ మనకి శతాబ్దంలో చెప్పింది గోత్రనామం చెప్పినప్పుడు పెద్ద దేవస్థానాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే కేవలం ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో, అంటే ఇంట్లో ఎవరు పెద్దవారు మామగారు ఉంటే ఇంటి యజమాని ఆయన, లేదు మీ భర్త మాత్రమే ఉన్నాడా ఆయన మాత్రమే ఇంటికి యజమాని. ఇంటికి ఎవరైతే యజమాని ఉంటారో మన గోత్రం చెప్పుకొని ఆ ఇంటి యజమాని ఒక్క పేరు చెప్తే సహకుటుంబం అంటే ఇంటి యజమాని బాగుంటే ఇల్లంతా కూడా బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది అంటారు. అందుకని ఎప్పుడు కూడా దేవస్థానాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందు ఇంటి యజమాని పేరు మాత్రమే చెప్పమంటారు. ఎక్కడా కూడా పెద్ద పెద్ద దేవస్థానాలకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కేవలం ఒక గోత్రనామం చెప్పి ఇంటి యజమాని పేరు మాత్రమే చెప్పమంటారు. మీకు కేవలం మొత్తం మన ఒక చరిత్ర మొత్తం చెప్పమంటారు ఎక్కడా కూడా. అలా అనమాట. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకుని సహకుటుంబాన మనకొని చక్కగా చెప్పండి. మమ సహకుటుంబాన ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం కర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ఫలసిద్ధ్యర్థం మమ పుత్ర పౌత్ర అందరూ కూడా మీ గోత్రాలు చెప్పుకోండి. అందరూ కూడా గోత్రాన్ని అభివృద్ధి మన వంశాన్ని ఇంటి పేరు చెప్పుకోండి. అందరూ కూడా చక్కగా మళ్ళీ మన వంశాన్ని అభివృద్ధి అర్థం మమ గృహేణ శాశ్వత స్థిర నివాస కనుక వస్తువాహన వృత్తి వ్యాపార వ్యవసాయ దినదిన అభివృద్ధి అర్థం మమ గృహేణ శాశ్వత అష్టలక్ష్మి నివాస యోగ్యత ఫలసిద్ధి ద్వారా ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి స్థిర నివాస యోగ్యత ప్రాప్తి ద్వారా మమ గృహేణ సకల శుభ మహోత్సవ సకల కార్యేషు రాజద్వారే రాజముఖే సర్వదా సర్వత్ర చిక్విరయ ఆనుకూల్యత ఫలసిద్ధి ద్వారా మమ గృహేణ నిర్మాణ ఆపద ముహూర్త దోష నివారణ ద్వారా మమ సకల దోష నివారణ ద్వారా సతతం దోష దుష్టగ్రహ ఆవాహిత దోష సమస్త నిర్దోష చండాల సకల శుభ అనుగ్రహ యోగ్యత ఫలసిద్ధ్యర్థో మమ కుమారస్యః కుమారీః పుత్రికస్య పౌత్రికస్య ప్రపౌత్రికస్య ఉన్నత విద్య సంబంధిత సకల పరీక్షాయ లిఖిత
పూర్వక ప్రభవశ్రేణి యోగ్యత ఫలసిద్ధి ద్వారా జ్ఞాన మహాసరస్వతి దక్షిణామూర్తి హయగ్రీవ అనుగ్రహ ప్రసాదేన ఫలసిద్ధి ద్వారా విదేశీ ఉద్యోగత ఉన్నత స్థితి శాశ్వత సభ్యత్వ యోగ్యత ఫలసిద్ధి ద్వారా ప్రభుత్వ వస్తున్నాం అయిపోయింది సరే సర్వమంగళ మాంగళ్యే శిరే సర్వార్థ సాధ్యతే శరణ్యే త్రయంబకే నారాయణి నమోస్తుతే యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ నమస్తే 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 నమో నమః.